హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు పత్తిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవిత పరమార్థం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వస్త తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితాదేవి మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ తటవర్తి రాజలక్ష్మి గారు చెప్పిన జీవిత పరమార్థం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. అసలు మానవ జన్మ తీసుకున్నాము. మానవ జన్మ తీసుకున్నాక అసలు జీవితానికి పరమార్థం ఏమిటి? మనం పత్రిజీ గారు వచ్చే వరకు ప్రాపంచిక జీవితంలో జీవితాన్ని గడిపేశాం. కానీ పత్రిజీ గారు వచ్చాకే ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితం రెండు కావాలి అనేది మనకి తెలిసిందండి. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే వరకు మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేరు. మానవ జీవిత పరమార్థం తెలియాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మానవ జన్మ యొక్క పరమార్థం ఎవ్వరికీ తెలియదు. ప్రాపంచిక జీవితంలో జీవించినంతకాలం అక్కడ తల్లిదండ్రులు చెప్పరు, గురువులు చెప్పరు, మరి ఏ గుళ్ళో పూజారి మానవ జన్మ యొక్క పరమార్థం చెప్పరు. కానీ మన జీవితంలోకి ఎప్పుడైతే సద్గురువు వచ్చారో, మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో, అప్పుడు ఏం చెప్తున్నారు? సద్గురువు చెప్తాడు మానవ జీవితం యొక్క పరమార్థం గురించి. మరి అలాగే మానవుడికి ఏ జీవి ఇవ్వనని ఈ సృష్టి ఇచ్చింది, ఒక మానవుడికే ఇచ్చింది ఈ సృష్టి. మరి ఏ జీవికి, ఏ ప్రాణికి ఇవ్వనని మరి సౌకర్యాలు అంటే ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా, మానవుడికి ఈ సృష్టిలో ఎన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్నా ఎందుకు ఆనందాన్ని పూర్ణంగా పొందలేకపోతున్నాడు? మరి ఎన్నో సుఖాలు ఇచ్చారండి. మరి సృష్టిలో ఈ భూమి మీద ఎన్నో సుఖాలు ఇస్తున్నా కానీ మరి పూర్ణంగా ఆనందం మానవుడు ఎందుకు పొందలేకపోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆలోచన ఎప్పుడు మానవుల్లో కలుగుతూ ఉంటుంది. పూర్ణ ఆనందం మనకి ఎందుకు కలగటం లేదు? మరి కొంతమంది డబ్బు, భోగాలు, సుఖాలు ఉంటే ఆనందం వస్తుంది అనుకుంటారు. మాకేమండి అపరకోటీశ్వరులం, మాకు ధనం ఉంది, అలాగే భోగాలు ఉన్నాయి, ఎన్నో సుఖాలు మేము అనుభవిస్తున్నాం, ఏసీల్లో ఉంటున్నాం, కారుల్లో తిరుగుతున్నాం, మాకు అన్ని భోగాలు ఉన్నాయి, వాటిల్లో ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. ధనంలో కానీ, సుఖాల్లో కానీ, భోగాల్లో కానీ ఆనందం వస్తుంది అనుకుంటున్నారు కొంతమంది. మరి అవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక అర్థమవుతుంది. ఏమని? మరి మానవుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత ధనం ఉన్నా అవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సుఖము, సంతోషము ఎప్పుడూ తాత్కాలికమే. సుఖము అంటే ఏమిటి? మనకున్న 5 ఇంద్రియాల ద్వారా మనకి, మానవుడికి ఈ శరీరానికి 10 రకాల ఇంద్రియాలు ఉన్నాయండి. ఏమిటి? మరి బాహ్యేంద్రియాలు అంటే, మరి బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు అంటే మరి బాహ్యేంద్రియాల్లో 10 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కర్మ అంటే పని, కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఇవి 5 కర్మేంద్రియాలు. మరి జ్ఞానేంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనస్సుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. కళ్ళ ద్వారా ఎన్నో సుందర దృశ్యాలు చూస్తున్నారు, అలాగే చెవుల ద్వారా మంచి సంగీతాన్ని వింటున్నారు, నాలుగు ద్వారా ఎన్నో రకరకాల రుచికరమైన ఆహారాలు తింటున్నారు, ముక్కు ద్వారా ఎన్నో సువాసనలు పీలుస్తున్నారు, చర్మం ద్వారా ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నారు. ఏసీ, వేసవి కాలంలో మరి పరుపు మీద ఏసీ వేసుకొని పడుకుంటే చర్మానికి సుఖం. అదే మరి విదేశాల్లో అయితే హీటర్లు పెట్టుకుంటారు చలిగా ఉన్న ప్రదేశాల్లో, అంటే ఈ చర్మానికి సుఖం. ఈ ఇంద్రియాల ద్వారా
మనసుకు కలిగించే తృప్తినే సుఖము అంటారు. మరి ఇన్ని సుఖాలు అనుభవిస్తే అంటే మనం కళ్ళతో సుందర దృశ్యాలు చూసామండి, మరి తృప్తి పడింది మనసు, మరలా ఇంకోటి చూడాలనిపిస్తుంది. అలాగే సంగీతం ఇవాళ విన్నాం, మరలా ఇంకా సంగీతం వినాలనిపిస్తుంది. అలాగే రకరకాల ఆహారాలు, రుచికరమైన ఆహారాలు ఈరోజు తిన్నాం, మళ్ళీ సాయంత్రం ఇంకో రకరకాల ఆహారాలు చేసుకొని తినాలనిపిస్తుంది. ఎన్ని తిన్నా, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా మరలా 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 కావాలని కోరుకుంటూనే ఉంది మనసు. అంటే ఈ సుఖాలు, భోగాలు, ధనము అన్నీ తాత్కాలికమే, శాశ్వత ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నాము అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో శాశ్వత ఆనందాన్ని పొందలేకపోతున్నాము అనేది అర్థమవుతుంది. మరి దీనికి కారణం ఆలోచించే సమయం లేదు, జ్ఞానం ప్రాపంచిక జీవితంలో ఉండదు. దీనికి మరి ఎందుకు మనకి ఇన్ని అనుభవించిన ఆనందం పొందలేకపోతున్నాము అనే అనుకుంటున్నారు, కానీ అంత జ్ఞానం, ఆలోచించే అంత జ్ఞానం ప్రాపంచిక జీవితంలో ఎవ్వరికీ ఉండదండి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తారో కారణాలు అర్థమవుతూ ఉంటాయి. ప్రాపంచిక జీవితంలో ఉన్నంత వరకు మరి ఎన్ని సుఖాలు, ఎన్ని భోగాలు అనిపించినా మనకి ఎందుకు తృప్తి కలగట్లేదు, ఆనందం కలగట్లేదు అనేది అర్థం కాదు. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాకే అర్థమవుతుందండి. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మానవ జీవిత పరమార్థం ఏమిటి, మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అన్నది అర్థమవుతుంది. మానవుడు కానా పీనా సోనా అంటే తినటం, త్రాగటం, నిద్రించటం, మరి ఈ మూడు చేస్తే మరి పశువుతో సమానం అన్నారు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఏమన్నారు? కానా పీనా సోనా, ఈ మూడు అంటే పశువు కూడా తినటం, తాగటం, నిద్రపోవటం చేస్తుంది. కాబట్టి ఈ మానవుడు కూడా ఆ మూడు పనులు చేస్తే పశువుతో సమానం అన్నారు. కానీ భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తే, పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తే ఆ మానవుడే పశుపతిగా మారతాడు. పశుపతి అంటే ఆ ఈశ్వరుడు, అంటే ఆ భగవంతుడిగా మారతాడు. ఎప్పుడైతే భగవంతుడి కోసం ఈ మానవుడు ప్రయత్నిస్తాడో ఆ పశుపతిగా మారతాడు. అంటే తినటం, నిద్రపోవటం, మరి తినటం, తాగటం, నిద్రపోవటం చేస్తే పశువుగా ఉంటాడు. ఎప్పుడైతే తన జన్మ యొక్క పరమార్థం తెలుసుకొని భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తాడో అప్పుడు పశుపతిగా మారతాడు. మరి పూర్ణమైన ఆనందం పొందటమే ఈ మానవ జీవితం యొక్క పరమార్థం అండి. మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే పూర్ణమైన ఆనందం పొందటం. మరి ఈ పూర్ణమైన ఆనందాన్ని భగవంతుడి సృష్టిలో ఎంత వెతికినా దొరకదండి. ఈ పూర్ణమైన ఆనందం ఈ భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఆనందం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడే దొరుకుతుంది. మరి జీవితంలో ఎందుకు ఈ దుఃఖం కలుగుతుంది? మరి ప్రశ్నించుకుంటే మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది? మరి పూర్ణ ఆనందం ఎందుకు కలగట్లేదు? ఎన్ని భోగాలున్నా, ఎన్ని సుఖాలున్నా, ఎన్ని సౌకర్యాలున్నా ఎందుకు ఆనందాన్ని పొందలేకపోతున్నారు? చాలామంది అపర కోటీశ్వరులే ఉన్నారండి, మాకు మనశ్శాంతి లేదండి, మరి అనారోగ్యాలండి, ఎన్ని రకాల సమస్యలు చెబుతున్నారు. ఎందుకు వీళ్ళు పూర్ణంగా అన్నీ ఉన్నా పూర్ణానందం పొందలేకపోతున్నారు అంటే జీవితం యొక్క పరమార్థం తెలుసుకోలేకపోతున్నారు. జీవితం యొక్క పరమార్థం అంటే భగవంతుడి సృష్టిని కోరుకున్నంత కాలం నీకు ఆనందం దొరకదు. భగవంతుణ్ణి కోరుకుంటేనే ఆనందం దొరుకుతుంది. భగవంతుడి దగ్గరే ఆ ఆనందం ఉంది. మరి జీవితంలో ఎందుకు మనకి ఈ దుఃఖం కలుగుతుంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకు దుఃఖం కలుగుతుంది? అనేక రకాల సమస్యల ద్వారా మానవుడికి దుఃఖం వస్తుంది. మరి కొందరికి ఆరోగ్య సమస్య, కొందరికి ఆర్థిక సమస్య, కొందరికి మరి కుటుంబ సమస్య, కొందరికి భార్యాభర్తల మధ్య సమస్య, కొందరికి వృద్ధాప్య సమస్య, కొందరికి ఇరుగు పొరుగు వారితో సమస్య, కొందరికి మరణం సమస్య. రకరకాల సమస్యలతో మానవుడు దుఃఖపడుతున్నాడు. మరి మానవుడికి
జీవితంలో ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఎందుకు ఆనందాన్ని కోల్పోతున్నాడు మానవుడు, ఎందుకు ఆనందాన్ని కోల్పోతున్నాడు అంటే మరి పురుషోత్తముడైన భగవంతుని సాంగత్యాన్ని వదులుకొని భూమి మీదకు వచ్చినప్పుడే ఆనందాన్ని కోల్పోయాడు. అంటే ఆ భగవంతుడితో ఉన్నంతసేపు ఆనందంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడితో సాంగత్యం కోల్పోయాడో, అంటే భగవంతుడు అంటే పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. ఉత్తముడు అంటే పురుషుడు, అంటే అక్కడ సాక్షాత్తు ఆ పరమాత్మనే పురుషుడు అంటారు. ఆ పురుషోత్తముడైన భగవంతుని సాంగత్యాన్ని కోల్పోగానే ఈ భూమి మీదకు రాగానే దుఃఖంలో కూరుకుపోతున్నాడు. మరి పురుషోత్తముడు అనే పదం ఋషులు ఎందుకు వాడారంటే, మరి ఋషులు పురుషోత్తముడు అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే, మరి సృష్టిలో అందరికన్నా గొప్పవాడు పురుషోత్తముడు. ఎవరయ్యా అంటే ఆ భగవంతుడే అని చెప్పారు. మహర్షులు అందరూ ఏం చెప్పారు అంటే, సృష్టిలో అందరికంటే గొప్పవాడు మరి ఆ పురుషోత్తముడే అని చెప్పారు. మరి భగవంతుడి నుండి అంటే ఆ పురుషోత్తముడి నుంచి విడివడి భూమి మీదకి నీవు వచ్చావు కాబట్టి ఆనందానికి దూరం అయ్యావు. ఆ భగవంతుడి నుంచి దూరమై భూమి మీదకి వచ్చావు కాబట్టే మరి నీవు ఆనందాన్ని కోల్పోయావు. దూరమై ఏమయ్యావు? ఆ సాక్షాత్తు ఆ పురుషోత్తముడైన ఆ సృష్టికర్త నుండి దూరమై దుఃఖం అనే సముద్రంలో పడి నీవి జీవితం అంతా అల్లకల్లోలంగా ఉందని అలమటించిపోతున్నావు. మరి దుఃఖం అనే సముద్రంలో పడ్డావు. ఆ భగవంతుణ్ణి వదులుకున్నావు. ఆ పరమాత్మకు దూరమై భూమి మీదకు వచ్చి దుఃఖం అనే సముద్రంలో మరి జీవితం అంతా అల్లకల్లోలంగా ఉందని దుఃఖపడుతున్నావు. మళ్ళీ ఆ భగవంతుని యొక్క సాంగత్యంలోకి చేరినప్పుడే పూర్ణమైన ఆనందం పొందుతావు. నువ్వు భూమి మీద ఉన్నంతసేపు మరి ఆ భగవంతుడికి దూరమైనంతసేపు నువ్వు దుఃఖంలోనే ఉంటున్నావు. భగవంతుడిని సృష్టిలో ఉన్నంతసేపు భగవంతుడిని దూరమై భగవంతుడి సృష్టి నువ్వు కోరుకున్నంతసేపు దుఃఖంలోనే ఉంటున్నావు. ఎప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతావు అంటే, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో, ఏ భగవంతుడి నుంచి వచ్చావో ఆ భగవంతుడికి దగ్గరికి చేరినప్పుడే నువ్వు పూర్ణానందం పొందుతావు. ఏ భగవంతుడి నుంచి నువ్వు వచ్చావో ఆ భగవంతుడి దగ్గరికి చేరినప్పుడే పూర్ణ ఆనందం పొందుతావు. మరి ఏం చెప్పారు? నువ్వు దుఃఖాన్ని నుంచి బయటపడాలి అంటే సద్గురువులు ఏం బోధించారు అంటే, నువ్వు భగవంతుని యొక్క సాంగత్యంలోకి చేరినప్పుడే నువ్వు దుఃఖాన్ని నుంచి బయటపడతావు. అది కూడా ఒక అదృష్టమే. అంటే గురు సాంగత్యం కూడా ఒక అదృష్టమే. పుణ్యం చేస్తే పొందుతారని కొంతమంది భక్తి యోగంలో ఉంటారండి. మరి చూడండి, కొంతమంది ఆ భగవంతుడి సాంగత్యం పొందాలి అంటే భక్తి యోగంలో పొందుతామని, మరి అది కూడా ఒక అదృష్టమే. పుణ్యం చేస్తే మరి పొందుతారని భక్తి యోగంలో ఉంటారు. కర్మలు చేస్తే పొందుతారని కొంతమంది కర్మయోగంలో ఉంటారు. మరి రెండూ చేస్తే చాలు భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము భక్తి యోగం ద్వారా భగవంతుడిని చేరుకుంటాము అంటారు. కొంతమంది నేను కర్మ చేస్తున్నాను, కర్మయోగం ద్వారా చేరుకుంటాను అంటారు. కానీ ఇవి అన్నీ పుణ్యకర్మలే కానీ భగవంతుడు సాంగత్యం పొందే మార్గాలు కావు. ఏంటి? నువ్వు భక్తి మార్గం అంటే నువ్వు ఎన్నో పూజలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, యాగాలు చేస్తున్నావు. ఎన్ని చేసినా దానికి నీకు పుణ్య ఫలితం వస్తుంది. ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించటానికి భూమి మీద మరలా జన్మ తీసుకోవాలి. కర్మయోగం ఎన్ని రకాల యజ్ఞాలు యాగాలు చేసి కర్మయోగంలో దాన ధర్మాలు చేస్తావు, అలాగే ఎన్నో తీర్థయాత్రలు చేస్తావు, ఎన్ని మరి సేవా కార్యక్రమాలు చేసినా మరి అన్ని పుణ్యకర్మలకి ఫలితం వస్తుంది కాబట్టి మరలా జన్మ తీసుకోవలసిందే. మరి ఇవన్నీ భగవంతుడికి సాంగత్యం అంటే భగవంతుడి సాంగత్యం అవన్నీ పుణ్యకర్మలే. ఆ పుణ్యకర్మలు అనుభవించడానికి భూమి మీదకి రావాలి. భగవంతుడి సాంగత్యం పొందే మార్గాలు మాత్రం కావు. మరి నీ తపన, జిజ్ఞాస, ఆర్తి ఇవన్నీ భగవంతుడికి తెలుస్తూనే ఉంటాయి. నువ్వు
పూజలు చేసేటప్పుడు, యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, అంటే భక్తి మార్గంలో, కర్మ మార్గంలో నీ తపన, నీ ఆర్తి, నీ మళ్ళీ నీ జిజ్ఞాస అన్నీ అక్కడ భగవంతుడికి తెలుస్తూనే ఉంటాయి. నాకు భగవంతుడు కావాలని కోరుకుంటూ భక్తి మార్గంలో, కర్మ మార్గంలో నీ చేసిన యజ్ఞయాగాదులు, పూజలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అని అంటే చూడండి, పుట్టుకతోనే ధ్యాన మార్గంలోకి ఎప్పుడూ ఎవరూ రారండి. పుట్టగానే ధ్యాన మార్గంలోకి ఎవరూ రారు. కొన్నాళ్ళు భగవంతుడి నామస్మరణ చేస్తారు. అంటే భగవంతుడి నామస్మరణ అంటే ఎలా చేస్తారు? ఒక మంత్రాన్ని తీసుకొని రామ 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 అని కానీ, అలాగే కృష్ణ 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 అని కానీ, కొందరు బాబా బాబా అని కానీ ఇలా నామస్మరణతో జపం చేస్తారు. జపం చేస్తూ లేకపోతే ఎన్నో రకరకాల ఆరాధనలు చేస్తారు. ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తారు. రకరకాల ఆరాధనలు అంటే చూడండి, పూజల్లోనే రకరకాల ఆరాధనలు, నోములు, వ్రతాలు ఎన్నో చేస్తారు. మరి అలా ఆరాధిస్తూ మరి ఎన్నో రకాల దాన ధర్మాలు కూడా చేస్తూ తపిస్తే, నేను భగవంతుడే కావాలని తపిస్తే ఆ తపనే తపస్సుగా మారి నీ జీవితంలోకి సద్గురువు వస్తాడు. నువ్వు భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నావు, నాకు కావాలి భగవంతుడని భక్తి మార్గంలో, కర్మ మార్గంలో నువ్వు తపస్సు చేస్తుంటే, అంటే తపస్సే తపన, అంటే నువ్వు తపిస్తున్నావు కాబట్టి అది భగవంతుడికి అర్థమయ్యి నీ జీవితంలోకి సద్గురువుని పంపిస్తాడు. భగవంతుడికి నీ తపన అర్థమయ్యి మానవుడికి ఈ దుఃఖాలు, కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ వీటికి అంతం ఎప్పుడు అన్నది అర్థం కాదు. కష్టం వచ్చింది, రకరకాల కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. అసలు ఈ దుఃఖానికి కానీ కష్టానికి కానీ అసలు అంతం ఎప్పుడు అనేది అర్థం కావట్లేదట. అర్థం కాకపోతే అప్పుడు ఇది ఒక మహాసముద్రంలా ఉంది, ఈ దుఃఖ సముద్రాన్ని దాటేది ఎలా అని ప్రతి మనిషి మనసులో ఆవేదన పడుతూనే ఉంటాడు. కానీ పైకి చాలా బాగున్నట్టు నటిస్తాడు. చూడండి, చాలా మంది ఎంతో దుఃఖంలో ఉంటూ మేము ఆనందంగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఎంతో సుఖంగా ఉన్నాం అంటారు. పైకి సుఖంగా ఉన్నారని నటిస్తున్నారు, కానీ లోపల ఎంతో ఆవేదనతో ఉన్నారు. అంటే వీటికి, ఈ కష్టాలకి దుఃఖాలకి ఈ సముద్రంలో ఉన్నవి, ఈ కష్ట సముద్రాన్ని, ఈ దుఃఖ సముద్రాన్ని దాటేది ఎలా అని, మరి ఎంతో దాటేది ఎలా అని ఎంతో తపనతో మనిషి ఆవేదన పడుతూనే ఉన్నాడు. కానీ పైకి నేను బాగున్నాను అని నటిస్తున్నాడు. అంటే అప్పుడు ఒక చిన్న కోరిక వస్తుంది. ఏమని కోరిక వస్తుంది? ఈ దుఃఖ సముద్రంలో ఉన్న మానవుడికి చిన్న కోరిక వస్తుంది. అది తీరిన వెంటనే మరి ఇంకొక కోరిక పుడుతుంది. అంటే సముద్రంలో నీళ్లు ఎలా తరగవో, సముద్రంలో చూడండి, నువ్వు ట్యాంక్ తీసుకెళ్తే ట్యాంక్ నీళ్ళు తెచ్చుకుంటావు, బిందు తీసుకెళ్తే బిందు నీళ్లు తెచ్చుకుంటావు. ఎన్ని ట్యాంకులు నీళ్లు తీసుకొచ్చినా ఆ సముద్రంలో నీరు తరగవు. అలాగే చూడండి, వర్షాకాలంలో ఎన్నో నదులు పొంగి వెళ్ళి సముద్రంలో కలిసినా కానీ అది పొంగిపోదు. అలాగే వేసవకాలంలో ఆ నీరు ఆవిరైనా కానీ సముద్రం తరిగిపోదు, సముద్రం పొంగిపోదు, తరిగిపోదు. అలాంటి సముద్రం, ఈ కష్టాలనే సముద్రం కూడా ఎలా ఉంటుంది? ఒక కోరిక, దుఃఖం, మానవుడికి దుఃఖం కోరిక వల్లనే వస్తుంది. తృష్ణ వల్లనే, తృష్ణ అంటే కోరిక అని బుద్ధ భగవానుడు చెప్పాడు. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక. చూడండి, ఎన్నాళ్ళ నుంచో ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉందండి. కోరుకున్నారు, నాకు ఇల్లు కట్టుకోవాలి, భగవంతుడు ఆ ఇల్లు కట్టుకోవాలని, ఆ దేవుణ్ణి ఇల్లు కావాలని కోరుకున్నారు. సరే, కోరిక తీర్చాడు. నీ ప్రారంభం అంటే నువ్వు చేసుకున్న పుణ్యకర్మ వలన ఆ కోరిక తీరి ఇల్లు కట్టుకున్నావు. ఇల్లు కట్టినాక మరలా వెంటనే ఇంకొక కోరిక. ఏమిటి? ఇంట్లో చక్కటి డెకరేషన్ చేయించుకోవాలనే కోరిక. సరే, అది తీరింది, అది తీర్చాడు భగవంతుడు. తీర్చిన తర్వాత ఊరుకున్నావా? ఇంటి నిండా ఫర్నిచర్ కావాలి, కాస్ట్లీ ఫర్నిచర్ కావాలనే కోరిక. ఆ ఫర్నిచర్ కొన్నావు, అది తీరింది. అది తీరిన తర్వాత ఇంకో కోరిక. ఏమిటి? అన్నీ తీరినాయి, ఫర్నిచరు, ఇల్లు, మళ్ళీ కాస్ట్లీ డెకరేషను అంతా అయిపోయిన తర్వాత
ఇంటి ముందు కారు కావాలని కోరుకుంటాం. ఇలా ఒక కోరిక వెంట ఒక కోరిక పుడుతూనే ఉంటాయి, కానీ ఈ కోరికలకు అంతం లేదు. ఈ సముద్రంలో ఎంత నీరు తీసినా తరగదో, అలాగే మానవుడి కోరికలు కూడా ఎంత తీరినా అవి తరగవు. ఎందుకు అంటే, అవి ఎందుకు తరగవు అంటే, ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది. చూడండి, ఒకసారట ఒక గ్రద్ద ఏం చేసింది అంటే, ఒక చేపను తీసుకొని హాయిగా తిందామని తెచ్చుకొని ఎగురుకుంటూ వచ్చిందట. ఆ గ్రద్ద చెట్టు మీద వాలి ఆ గద్దన ఆ చేపను తినడానికి ప్రయత్నం చేసిందంట. ప్రయత్నం చేయగానే 100 కాకులు దాన్ని చుట్టుముట్టాయట ఆ చేప కోసం. దాన్ని చుట్టుముట్టి దాన్ని తిననివ్వకుండా గోల గోల చేశాయట. అంటే ఆ గద్ద ఎలాగైనా తినాలని మరలా ఆ చేపను పట్టుకొని ఇంకో చెట్టు మీదకి వెళ్ళిందంట. అక్కడికి ఆ కాకులన్నీ వచ్చాయట. ఇలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎన్ని చెట్ల మీద వాలిన ఆ గద్ద వెంట ఈ కాకులు పడుతూనే ఉన్నాయట. ఇలా విసిగిపోయి విసిగిపోయి ఆ గ్రద్ద ఏం చేసింది అంటే, ఆ నోటిలో ఉన్న చేపని వదిలేసిందంట. వదిలేయగానే వెంటనే అక్కడి నుంచి కాకులన్నీ వెళ్ళిపోయాయట. అప్పుడు గ్రద్ద అనుకుందట, నేను ఆ చేప ఉన్నంతసేపు నా వెంట పడ్డాయి, నా చేపను ఎప్పుడైతే నేను వదిలేశానో హాయిగా కూర్చున్నాను కొమ్మ మీద అనుకుందట గ్రద్ద. అలాగే మానవుడి కోరిక కోసం ఎంతో తప్పిస్తున్నాడు. ఆ గద్ద నోట్లో చేపలాగా ఉంది మానవుడి కోరిక. అది దాని చుట్టూ అది తీరనంతసేపు ఎంతో దుఃఖం. ఎప్పుడైతే నువ్వు కోరికను వదిలేసావో, కోరికను వదిలేయగానే దుఃఖమే ఉండదు. చూడండి, కోరిక కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనుకున్నప్పుడు దుఃఖం. అసలు నాకు అది అవసరం లేదు, నాకు అవసరం అయితే నా ప్రాప్తంలో ఉంటే భగవంతుడు నాకు ఇస్తాడు అనుకుంటే నువ్వు ఎప్పుడు తృప్తిగానే జీవిస్తావు. మానవుడి కోరిక ఎలా ఉంటుంది అంటే, ఒక యజ్ఞగుండం ఉందండి. యజ్ఞగుండం ఉన్నప్పుడు దానిలో సమిధలు వేస్తూ ఉంటారు. సమిధలు వేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క సమిధ వేస్తుంటే అది అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే సమిధలు వేయటం ఆపేశారో అగ్ని చల్లారిపోతుంది. మానవుడి కోరికలు కూడా ఆ యజ్ఞంలో వేసే సమిధలు లాంటివట. ఒక కోరిక అంటే ఒక సమిధ వేసే కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఇక్కడ కోరిక పుట్టే కొద్దీ ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది. ఆ కోరికలు మరి లేకుండా చెయ్యాలి అంటే అక్కడ యజ్ఞంలో సమిధలు వేయకుండా ఉండాలి, అగ్ని ఆగి చల్లారాలంటే. ఇక్కడ మానవుల్లో దుఃఖం పోవాలి, తృప్తిగా జీవించాలి అంటే ఏ కోరిక కోరకుండా ఉండాలి. మానవుడి కోరికల వల్లనే దుఃఖము. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరగానే ఇంకో కోరిక, ఇలా మహాసముద్రం. అంటే ఇంత మహాసముద్రం లాగా ఉందన్నారు. దుఃఖ సముద్రం ఇది. అంటే కోరిక పుడుతుంది అంటే సముద్రంలో నీళ్లు ఎలా తరగటం లేదో మానవుడి యొక్క కోరికలు కూడా సముద్రంతో పోల్చారండి. అంతమే లేదట ఈ మానవుడికి. ఎన్ని కోరికలు తీరినా పుడుతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. మరి అలా చచ్చే వరకు కోరుకుంటూనే ఉంటాడు. అందుకే కోరికల్ని సముద్రంతో పోల్చారు. మరి కానీ మరి అంత పెద్ద సముద్రాన్నైనా ఒక చిన్న నావ ఉంటే దాటొచ్చు అన్నారండి. ఒక చిన్న నావ ఉంటే దాటొచ్చు. మరి ఋషులు ఏం చెప్పారు అంటే, ఒక చిన్న నావ ఉంటే సముద్రాన్ని ఎలా దాటగలమో, అజ్ఞానం అనే సముద్రాన్ని దాటటానికి జ్ఞానం అనే నావ ఉండాలి అని చెప్పారండి. మరి అజ్ఞానంలో ఉండి దుఃఖంతో కోరికలు కోరుకుంటూ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు మానవుడు. అజ్ఞానం నీలో వీసమెత్తు అజ్ఞానం ఉన్నా నువ్వు దుఃఖంలో ఉన్నట్లే అని పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇక్కడ అజ్ఞానం వల్లనే మానవుడు కోరికలు కోరుకుంటూ దుఃఖపడుతున్నాడు. ఈ కోరికలకు అంతమే లేదు. కోరికలను సముద్రంతో పోల్చారు అని చెప్పుకున్నాం. మరి సముద్రంతో పోల్చినప్పుడు మరి అంత సముద్రాన్నైనా, ఎంత మహాసముద్రాన్నైనా మహర్షులు ఏం చెప్పారు అంటే ఒక చిన్న నావతో దాటవచ్చు. మహాసముద్రమే, దుఃఖం అనే సాగరమే ఇది. మరి కోరికలు అనే సాగరమే చిన్న చిన్న నావతో దాటొచ్చు అని మహర్షులు చెప్పారు. మరి అజ్ఞానం అనే సముద్రాన్ని, మరి మనకు దుఃఖం రావటానికి అజ్ఞానమే కారణం. అజ్ఞానం అనే సముద్రాన్ని
దాటటానికి జ్ఞానం అనే నావ ఉండాలి అని చెప్పారు మహర్షులు. జ్ఞానం అనే నావ. మనలో అజ్ఞానం తొలగాలి అంటే జ్ఞానం అనే నావ కావాలి. మరి అంతటితో ఊరుకోలేదు, మనకి వచ్చే ప్రతి అనుమానానికి సమాధానం చెప్పారు ఆ మహర్షులు. మరి అజ్ఞానం అనే సముద్రాన్ని జ్ఞానం అనే నావతో దాటొచ్చు అన్నారు. అంతటితో ఊరుకున్నారా మహర్షులు? మనకు ప్రతి అనుమానానికి సమాధానం చెప్పారండి. మరి నావ ఉంటే సరిపోతుందా? నావను నడిపే నావికుడు కూడా ఉండాలి కదా. మరి ఆ నావని ఎవరు నడుపుతారు? మరి మనకి దుఃఖం అనే సముద్రం దాటాలి అంటే నావ కావాలి అని కోరుకున్నాం. మరి నావ ఉంటే సరిపోతుందా? ఒడ్డున నావ ఉందండి సముద్రం పక్కనే. ఆ నావ మరి ఆ నడిపేవాడు కావాలి కదా. మరి నిన్ను అందులో కూర్చోబెట్టి ఒడ్డుకి ఎవరు తీసుకువెళ్తారు? నువ్వు సముద్రం అనే అజ్ఞానాన్ని దాటడానికి జ్ఞానం పొందాలి అంటే ఆ సముద్రంలో మరి ఆ నావలో వెళ్ళాలి అంటే ఆ నావని నడిపేవాడు ఉండాలి కదా. నిన్ను ఒడ్డుకి చేర్చేవాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తే మహర్షులు ఎంత సమాధానం ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. అంటే నావని నడిపే నావికుడే మీ జీవితంలోకి వచ్చిన సద్గురువు. అంటే నీలో ఉన్న అజ్ఞానం మహాసముద్రం, నువ్వు జ్ఞానం అనే నావ ఎక్కితే ఆ నావని నడిపే నావికుడే నీళ్ళు నీ నీ జీవితంలోకి వచ్చిన సద్గురువు. మరి ఆ గురువు వచ్చే వరకు నీ జ్ఞానం అనే నౌక ముందుకి కదలదు. నీకు జ్ఞానం పొందాలి అంటే నీకు నౌక ముందుకి కదలాలి కదా. ఈ అజ్ఞానం అనే సముద్రం దాటాలంటే జ్ఞానం అనే నౌక కదలాలి. ఆ నౌక కదలాలి అంటే నడిపే నావికుడు కావాలి. నీ జీవితంలో ఆ జ్ఞానం అనే నౌక నడపటానికి మరి ఎవరు వస్తారు? నావికుడు ఎవరు అంటే నీ జీవితంలోకి వచ్చిన సద్గురువే ఆ నావికుడు. మరి జ్ఞానం ఉంది, నీ దుఃఖం అనే సముద్రము ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని నీకు అందించడానికి సద్గురువు కావాలి. ఇక్కడ సముద్రం అనేది అజ్ఞానంతో పోల్చారు, మరి నావను జ్ఞానంతో పోల్చారు. నావ అంటే అజ్ఞానం అనే సముద్రాన్ని జ్ఞానం అనే నావతో దాటాలి అంటే మరి నావికుడు ఆ జ్ఞానం అనే నౌకని నడిపే నావికుడు ఎవరు అంటే నీ జీవితంలోకి వచ్చే సద్గురువు అని బోధించారు మహర్షులంతా. మరి అలా జీవితంలోకి నిన్ను జ్ఞానం అనే నావని ఎక్కించి నడిపించడానికి సద్గురువులు వస్తారు. మరి నువ్వు సముద్రంలో నావపై వెళుతున్నప్పుడు సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఒక్కొక్కసారి తుఫాన్లు వచ్చి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. నీ జీవితంలో ఈ అల్లకల్లోలం అనే వాతావరణం ఉండకుండా ఉండటానికే దైవ కృప అనేది కూడా నీకు ఉండాలి. మరి సముద్రంలో ప్రయాణం అంటే సామాన్య విషయం కాదండి. ఎప్పుడు సముద్రంలో తుఫాన్ వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే మానవుడి జీవితంలో కూడా ఎలాంటి తుఫాన్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. మరి ఆ తుఫాన్ రాకుండా ఉండాలి అంటే ఆ భగవంతుడి కృప ఉండాలి. భగవంతుడి కృప అంటే నీ జీవితంలో అల్లకల్లోలం అనే వాతావరణం రాకుండా ఉండాలి అంటే దైవ కృప అనేది ఉండాలి. అంటే దైవ కృప వల్ల తుఫాను లేని సముద్రంలో నావ ప్రయాణం సాఫీగా సాగుతుంది. తుఫాన్ లేకపోతే మరి సద్గురువు నావను నడిపేవాడు చక్కగా ఆ నావని జ్ఞానమనే నౌకని నడిపిస్తున్నప్పుడు నీ జీవితంలో అల్లకల్లోలం అనే పరిస్థితులు లేకుండా మరి చేసే శక్తి, నీ జీవితంలో అల్లకల్లోలం లేకుండా చేసే శక్తి ఒక్క పరమాత్ముడికే, ఆ భగవంతుడికి మాత్రమే ఉంది. మరి ఆ భగవంతుడి కృప ఉంటేనే నువ్వు జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు ఏ విధమైన ఆటంకాలు అడ్డంకులు రావు. మరి నువ్వు జ్ఞానం నేర్చుకుంటున్నావు, మరి నీ అల్లకల్లోలంగా ఇప్పుడు సముద్రంలో తుఫాను వస్తే నావలో ఎలా ప్రయాణం చేయలేమో మన జీవితంలో కూడా అలాంటి తుఫాను లాంటి సమస్యలు వస్తే నువ్వు జ్ఞానాన్ని పొందలేవు కదా. నువ్వు జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ భగవంతుడి కృప వలన ఎటువంటి అల్లకల్లోలాలు నీ జీవితంలోకి రాకూడదు. చాలా మందికి ఉదయాన్నే జూమ్లో చేరాలి అంటే, చాలా మందికి ఉదయాన్నే జూమ్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది, జ్ఞానం వినాలని ఉంటుంది. కానీ ఉద్యోగాలకు వెళ్ళాలి, మళ్ళీ షాపులకు వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, ఇంట్లో పిల్లలు క్యారేజీలకు వంట చేయాలి, ఇంటి పనులు చేయాలి,
మరి ఇలాంటి కారణాలన్నీ ఎన్నో ఉంటాయి. మరి అవి కూడా దాటాలి అంటే భగవంతుడి కృపే కావాలి. మరి ఆ కృప ఎలా కలుగుతుంది? మీ ఆలోచన, మీ మాట, మీ చేత ఒకటైనప్పుడే ఆ భగవంతుడి కృప కలుగుతుంది. మరి మాట చేత ఒకటేవ్వలే అంటే త్రికరణ శుద్ధి ఉన్నప్పుడే దైవ కృప కలుగుతుంది అని తెలుసుకున్నామండి. అంటే ఆత్మ గొప్పది అని నువ్వు చెప్పి ఆత్మ కోసం ప్రయత్నించకుండా పూజ చేసుకుంటూ కూర్చుంటే, బయట ప్రయత్నాలు చేస్తే నీకు త్రికరణ శుద్ధి లేనట్లే కదా. త్రికరణ శుద్ధి ఉన్న వారికి దైవం మెచ్చుకొని వారి అనుకూలమైన పరిస్థితులు కలుగు చేస్తుంది. చూడండి, పరమార్థం, జీవిత పరమార్థం గురించి ఎంత అద్భుతంగా వివరించారో. మరి జీవిత పరమార్థం అంటే మనం అజ్ఞానం అనే సముద్రాన్ని దాటాలి అంటే మరి జ్ఞానం అనే నౌక కావాలి. నౌక ఉంటే సరిపోదు, ఆ నౌకను నడిపించే నావికుడు కావాలి. ముందు నువ్వు కోరికల వల్లనే దుఃఖపడుతున్నావు. దుఃఖం అంటే అజ్ఞానం అనే సముద్రంలో నువ్వు ఉన్నావు. జ్ఞానం అనే నౌక ఉంది, కానీ నడిపే నావికుడు ఎవరు అంటే భగవంతుని కృప వల్ల నీ జీవితంలోకి వచ్చే సద్గురువే నడిపే జ్ఞానం అనే. నువ్వు జ్ఞానం పొందాలి అంటే మరి భగవంతుడి కృప వలన సద్గురువు నీ జీవితంలోకి వస్తాడు అని చెప్పారు. సద్గురువు వచ్చినా, జ్ఞానం అనే నముక ఉన్నా మరి ఆ సముద్రాన్ని దాటాలి అంటే మరి పరమాత్మ కృప ఉండాలి. సముద్రంలో తుఫాను వస్తే నావ ఎలా నడిపించలేరు, నీ జీవితంలో కూడా అల్లకల్లోలు సమస్యలు వస్తే నావ నడిపించలేరు, నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. కాబట్టి నీ జీవితం అల్లకల్లోలంగా ఉండకుండా సాఫీగా నీ అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానం పొందాలి, నీ సాధన కుదరాలి అంటే మరి పరమాత్మ కృప కూడా ఉండాలి అని చక్కగా వివరించారండి. ఈ విషయాన్ని ఇంకా వివరంగా రేపు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితాదేవి మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.